మరో 15 రోజుల్లో భరత్ని తీసుకుని పవిత్ర తల్లిదండ్రులు వెళ్లిపోయారు. వెళ్లే ముందు కూతురికి మరోసారి నచ్చజెబుదామనుకున్నారు. కానీ కుదరలేదు. అంత ధైర్యం కూడా లేకపోయింది వాళ్ళకి. పవిత్రకి కొన్ని నెలల పాటు పిచ్చిపట్టినట్లయింది భరత్ లేకపోతే. ఒంటరిగా ఉంటే ఏడుపొచ్చేది. పావునొచ్చి కబుర్లు చెప్తూ ఉండేది. ఉత్తరాలు రాసేవాడు భరత్. నెలకొకసారి ఫోన్లో మాట్లాడేది భరత్తో. ఫోన్లో వాడి గొంతు వింటే కాస్త తృప్తిగా ఉండేది. భరత్ చదువుకయ్యే ఖర్చంతా తనే పంపిస్తానని చెప్పాడు అత్తమామలకి గోకుల్ వాళ్ళు వెళ్లేటప్పుడు. మూర్తి ఒక్కడే హాస్పిటల్ చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. దగ్గరలోనే మంచి ఇల్లు తీసుకున్నాడు. గోకుల్ అనారోగ్యం వల్ల పవిత్ర వాళ్ళని తమింట్లోనే ఉండమని అనలేకపోయింది. గర్భిణీ స్త్రీలు, పురుళ్ళు, పసిపిల్లలు ఇవి హాస్పిటల్లో కేసులు కాబట్టి గోకుల్ ఆ ఛాయలకు కూడా వెళ్లేవాడు కాదు. పవిత్ర, పావని మూర్తికి హెల్ప్ చేసేవాళ్లు. 6 నెలలు గడిచినా గోకుల్ వ్యాధి ఏమీ తగ్గుముఖం పట్టకపోగా ఇంకొంచెం ఎక్కువైనట్లే ఉంది పవిత్రకి. కానీ డాక్టర్ మాత్రం ధైర్యం చెబుతూనే ఉన్నాడు. గోకుల్కి అన్ని సేవలు యథాప్రకారంగా తనే చేస్తోంది పవిత్ర. అతడికి ఒళ్ళు శుభ్రపరచడం, బట్టలు మార్చడం, భోజనం పెట్టడం, తలదువ్వడం అన్నీ స్వయంగా చేస్తోంది. వీలున్నంతసేపు అతడి దగ్గరే ఉంటోంది. పవిత్ర ఈ పనులు చేస్తున్నంతసేపు గోకుల్ మనసు పరిపరి విధాల పశ్చాత్తాపం పొందేది. తను చేసిన పాపాలు భూతద్దంలో కనబడినట్లు కనబడి కుమిలిపోయేవాడు. నోట మాటొచ్చేది కాదు. కృతజ్ఞతతో హృదయం కదిలిపోయేది. కన్నీళ్లు కారిపోతూ ఉండేవి. ఆప్యాయంగా ఆ కన్నీరు తుడిచేది పవిత్ర. కబుర్లతో ఓదార్చేది. డాక్టరు పవిత్రని ఒకసారి హెచ్చరించారు. అమ్మా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. మరీ అంత సన్నిహితంగా ఉండకూడదమ్మా ఆయనకి. మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండండి. అది మీకే మంచిది. మళ్ళీ మీరు పిల్లవాడి దగ్గరికి వెళతారు కూడా. అంతగా పట్టించుకోలేదు పవిత్ర. పావని, మూర్తి కూడా పదే పదే హెచ్చరించేవారు. పావని విడమరిచి మరీ చెప్పింది. అక్క, భరత్ కోసమైనా మీరివి పాటించాలి. ఇప్పుడే వాడికి తండ్రి దగ్గర ఆడుకోవడానికి వీల్లేదు. ఇంకా మీరన్నా ఆరోగ్యంగా లేకపోతే ఎట్లాక్క? నా మాట వినండి. బావగారికి సేవ చేయాల్సిందే కాదన్ను. కానీ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలో అడుగుదాం. మీరు కాదనకండి. ఏ మాటకి లొంగని పవిత్ర భరత్ పేరు చెప్పాక ఆలోచిద్దాంలే అంది. మూర్తికి ఇంగ్లాండ్లో మంచి జాబ్ వచ్చింది. మంచి జీతం, మంచి ఆఫర్. పావని కూడా అక్కడ పై చదువు చదువుకోవాలంటోంది. వెళితే మూర్తి సందిగ్ధంలో పడ్డాడు. వెళ్లడమా మానడమా అని. తాను వెళితే ఇక్కడ గోకుల్ హాస్పిటల్ ఏమవుతుంది? గోకుల్ లేవలేని స్థితిలో ఉన్నాడు. అందులోనూ తననింత పరిస్థితికి తెచ్చిన గోకుల్ని ఈ పరిస్థితుల్లో వదిలేసిపోవడమా? అది న్యాయమేనా? పావనొచ్చి పవిత్రతో చెప్పింది విషయం. మూర్తి ఆలోచనలు కూడా చెప్పింది. వద్దు పావని, మా కోసం మీ భవిష్యత్తును పాడు చేసుకుంటారా? వచ్చిన అవకాశం జారవిడుచుకోకూడదు. పోనీ కొన్నాళ్లన్నా అక్కడ పనిచేసి మళ్ళీ కావాలంటే వచ్చేయండి. అసలు వదులుకోవడం మాత్రం నాకిష్టం లేదు. గోకుల్ కూడా అదే అన్నాడు. మూర్తి, ఫారంలో కొన్నాళ్లు పనిచేసి అనుభవం గడించుకున్నా. ఆ తర్వాత మన ఆసుపత్రిని ఇంకా వృద్ధి చేద్దాం. ఇది సమంజసం కాదు గోకుల్. నాకెందుకో నిన్నిట్లా వదిలి వెళ్లడానికి మనసొప్పడం లేదు. ఏరు దాటి తెప్ప తగలేసినట్లు మా అవసరం తీరేదాకా ఉండి ఇప్పుడు వెళ్లడం మాకే మంచిది కాదు. నువ్వట్లా భావించొద్దు మూర్తి. నీ సహాయం లేకపోతే నేను నిలదొక్కుకోగలిగేవాణ్ణా? నా మాట విని మీరు వెళ్ళండి. లేకపోతే మాకు కష్టంగా ఉంటుంది. 2-3 నెలలు ఇట్లా వాగ్వివాదాలు జరిగాయి. ఎంతో నచ్చజెప్పిన మీదట మూర్తి ఒప్పుకున్నాడు వెళ్లడానికి. ఆ తర్వాత నలుగురూ కలిసి ఒక 10-15 రోజులు హాస్పిటల్ గురించి చర్చలు జరిపారు. గోకుల్ ఇంకా ఎటు తిరిగి హాస్పిటల్ చూసుకోలేడు, నిర్వహించలేడు. హాస్పిటలు, ఎక్విప్మెంటు ఇంకెవరికన్నా ఇవ్వాల్సిందే. పవిత్రకు ఒక ఆలోచన వచ్చింది. ఇంకేదో దానికి ఉపయోగించే బదులు ఇది కుష్ఠరోగుల ఆసుపత్రిగానే ఎందుకు మార్చకూడదో అని. అందరూ ఇది ఆలోచించాల్సిన విషయమేనన్నారు. మరో 3-4 నెలలకి పావని, మూర్తి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. గోకుల్ పెట్టిన నర్సింగ్ హోం కుష్ఠరోగుల ఆసుపత్రి అయింది. మంచి స్పెషలిస్టులు, 2 నర్సులు, కాంపౌండర్లు. హాస్పిటల్ చాలా బాగా సాగుతోంది. 50 బెడ్ల దాకా ఉన్నాయి. పేషెంట్లని కన్నబిడ్డలా చూసుకుంటోంది పవిత్ర. వాళ్ళకి భోజన సదుపాయం కూడా ఉండే ఏర్పాటు చేయించింది. విజ్ఞాన వినోద కాలక్షేపాలు ఏర్పాటు చేయించేది. అప్పుడప్పుడు ఆ రోగులు వాళ్ల వ్యాధిని గురించే మరిచిపోయేటట్లు చేసేది.
రకరకాల పత్రికలు పేపర్లు తెప్పించేది వాళ్ల కోసం. గోకుల్ కూడా అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతడిలో నెమ్మది నెమ్మదిగా ఉత్సాహం చోటు చేసుకుంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకుని అతడు కూడా పేషెంట్లను చూస్తూ వాళ్ళకి కావలసినవి కనుక్కుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. పవిత్ర పొద్దున్న సాయంత్రం విధిగా ఆ రోగుల్ని పలకరించి వాళ్ల ఆలన పాలన కనుక్కుంటోంది. ఇంటి చుట్టూత తోట కళకళలాడుతోంది. స్వయంగా తాను తోట పని చేస్తోంది పవిత్ర. చెట్లు పాతి నీళ్లు పోసి పాదులు చేసి పందిరేసి అది పైకొస్తే ఎంత సంతోషం. అది చిగురు తొడిగితే, మొగ్గ వేస్తే, పువ్వు పూస్తే ఎంతో ఆనందం, మరెంతో సంతృప్తి. ఆ గులాబీలు, ఈ మల్లెలు, కనకాంబరాలు, మరువం, సన్నజాజులు, రాధామాధవం, ఎన్ని పూలు, ఎన్ని రకాలు. లాన్ కూడా చక్కగా పెరిగింది. ఈ మధ్య చాలా రోజులుగా సాయంత్రం గోకుల్తో కలిసి తను ఈ లాన్ మీద కూర్చుని గంటల గంటలు తోట సౌందర్యం చూస్తూ కూర్చుంటోంది. అది గోకుల్కి కూడా ఎంతో మనోవికాసాన్ని కలిగిస్తోంది. ఆ రోజు మామూలుగా లాన్లో కూర్చున్నారు. అప్పుడే చెట్లకి నీళ్లు పోయడం వలన తడిసిన మట్టివాసన పూలవాసనతో కలిసి హాయిని కలిగిస్తోంది. తడిసిన ఆకులు నీరెండలో తళతళలాడుతున్నాయి. మామూలుగా మౌనంగా గంటలు గడిపేయడం అలవాటే. కాని ఆ మౌనాన్ని ఛేదిస్తూ గోకుల్ అన్నాడు, పవిత్ర, నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. భార్యాభర్తల మధ్య రుణాలేమిటి? అంది చిరుకోపంగా పవిత్ర. కాదు పవిత్ర, ఆనాడు సంవత్సరం కిందట నాకు ఈ జబ్బొచ్చిన కొత్తల్లో మీ అమ్మా నాన్న నీ భవిష్యత్తు గురించి నీతో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, నీ జవాబు విన్నాను. విని నేనెంత సంతోషించానో తెలుసా? ఎందుకంటే మీ అమ్మా నాన్నల మాటలు విని నువ్వే వెళ్ళిపోయి ఉంటే నేనేమయ్యేవాణ్ణి? అప్పుడు కేవలం నా స్వార్థం వల్లనే నేను అది విని కూడా విన్నట్లు నటించాను. నీతో ఆ విషయమే కదపలేదు కూడా. కానీ పవిత్ర, ఇప్పుడు నేను చెబుతున్నాను, ఇంకా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు. నీ భవిష్యత్తును నువ్వు తీర్చిదిద్దుకో. నీకు నచ్చిన వాడిని చేపట్టి నువ్వు సుఖంగా ఉండు. ఆపండి గోకుల్, ఇంకాపండి. ఆమె ముఖం వివర్ణమైంది, పెదవులు వణికాయి. సంవత్సరాల తరబడి దాగున్న బడబానలం బద్దలైంది. శోకం కట్టలు తెంచుకుంది. ఎన్నాళ్లుగానో ఎన్నేళ్లుగానో అణిచుంచిన ఆవేదన అసురూపం దాల్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది పవిత్ర. కదిలి కదిలి ఏడ్చింది. హృదయం బద్దలయ్యేలా ఏడ్చింది. ఎంతసేపో అట్లా ఏడుస్తూనే ఉండిపోయింది. చీకటి పడింది. చంద్రుడొచ్చాడు. చుక్కలు వచ్చేశాయి. అయినా ఏడుస్తూనే ఉందామే. గోకుల్ చూస్తూనే ఉన్నాడు. నన్ను చేసుకుని నువ్వేం సుఖించావు పవిత్ర? ఒక్కనాడన్నా నిన్ను ఆనందంగా ఉంచానా? చివరికి నీకు నేను మిగిల్చేది ఏడుపేనా, దుఃఖమేనా? అంతేనా పవిత్ర? అతని మనసు మూగగా రోదిస్తోంది. మళ్లీ ఎన్నడూ ఈ విషయమై ఆమెను కదల్చలేదు గోకుల్. ఆమె ఔన్నత్యం ముందు తనెంతో అల్పుడుగా, ఆమె పవిత్రత ముందు తను అపవిత్రుడిగా అనిపించసాగింది అతనికి. ఆమెతో తను దేనిలోనూ సాటి కాదని అతడికి తెలిసిపోయింది. ఒకటే అతడికి అర్థం కాని విషయం, ఇంత అల్పుడి మీద, ఇంత అపవిత్రుడి మీద ఆమెకెందుకో ఈ అభిమానం, ప్రేమ. అదే అతడికి ఆశ్చర్యం. దానికొక్కటే సమాధానం, ఆమె దేవత. తను చేసిన పాపాలతో పాటు చిన్న పుణ్యమైన చేసుంటే ఆ పుణ్యమే పవిత్రని తన భార్యగా పొందే అదృష్టాన్ని కలిగించింది. ఒంటరిగా ఉన్నప్పుడల్లా గోకుల్ ఆలోచనలు ఇదే విధంగా సాగేవి. ఒకరోజు డాక్టర్తో క్షుణ్ణంగా చర్చించింది పవిత్ర. ఆయనకి జబ్బొచ్చి సంవత్సరమైంది. ఈ సంవత్సరము నేను ఆయనతో ఉన్నాను, కానీ నాకేమీ అంటుకోలేదది. మరి మా అబ్బాయికి మాత్రం ఎందుకు అంటుకుంటుంది? మీరు చెప్పిన ప్రికాషన్స్ వాడు తీసుకుంటాడు. వాణ్ణి కూడా ఇక్కడికే తెచ్చేసుకుంటే ఏం? మీరు చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. కానీ మీ శరీర ప్రకృతి వేరు, బాబుది వేరును. అదీగాక చిన్నపిల్లలకు ఏదైనా సులువుగా అంటుకునే టెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఏమైనా బాబు ఇంకా చిన్నవాడే కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఆలోచిస్తోంది పవిత్ర. మీకు మాతృ మమత వల్ల అట్లా అనిపించడం సహజమే. కానీ చూస్తూ చూస్తూ ఇలాంటి వ్యాధులకి అబ్బాయిని ఎక్స్పోజ్ చేయడానికి మీ మనసు మాత్రం ఒప్పుకుంటుందా? మీరే చెప్పండి. మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ అబ్బాయిని అక్కడే ఉండనివ్వండి. అదే మంచిది. ఇంకో విషయమమ్మా, మీకు ఇప్పటి వరకు అంటుకోని విషయం నిజమే. కానీ ఇంక ముందు అంటుకోదు అని రూఢీగా అనుకోవడానికి వీల్లేదు. మీ బాడీకి మంచి రెసిస్టెన్స్ ఉంది. దాన్ని కీపప్ చేసుకోవాలి మీరు. ఆయనకి వ్యాధి కొంచెమైనా తగ్గిందంటారా?
అసలు పూర్తి నిర్మూలన జరుగుతుందా? చూడండమ్మా, ఏ వ్యాధన్నా రావడం సులభం, తగ్గడానికి టైం తీసుకుంటుంది. అందులోనూ ఇలాంటివి ఇంకొంచెం ఎక్కువ కాలాన్ని తీసుకుంటాయి. పూర్తి నిర్మూలన అసాధ్యం మాత్రం కాదు ఈ రోజుల్లో. కానీ దానికి పేషెంట్ సహకారం ఎంతో అవసరం. అఫ్కోర్స్ గోకుల్ సహకరించడని నేను అనడం లేదు. డాక్టర్ వెళ్ళాక అలాగే కూర్చుండిపోయింది పవిత్ర. భరత్కి ఇంకా తను ఎప్పటికీ దూరంగా ఉండాల్సిందేనా? వాణ్ణి తన దగ్గరుంచుకునే ఉపాయమే లేదా? వాడి దగ్గర తనుండాలంటే గోకుల్కి దూరం కావాలి. ఏది ధర్మం? కన్న కొడుకుని పెంచి పెద్ద చేయడం తన ధర్మం కాదా? రోగగ్రస్తుడైన భర్తకు సేవ చేయడం కూడా ధర్మమే కదా? ఏది ముఖ్య ధర్మం? రెండూ ముఖ్యమే. కాదు, కొడుకుని పెంచి పెద్ద చేసి తీర్చిదిద్దడం ముఖ్యం. మాతృహృదయం చెప్పింది. కాదు కాదు, పతిసేవ ముఖ్యం. అందులో ఇట్లాంటప్పుడు అదే ముఖ్యం, అదే ధర్మం. శాస్త్రాలు వేదాలు ఏం చెబుతున్నాయి? పైగా అతడికి ఎవరూ లేరు. నీ కొడుకును చూసుకోవడానికి నీ తల్లిదండ్రులున్నారు. మనసు హెచ్చరించింది. ఈ సంఘర్షణకు తట్టుకోలేకపోయింది. కళ్ళు గట్టిగా మూసుకుంది. కళ్ళ కొసల నుండి నీళ్లు రాలిపడ్డాయి. ఏళ్లు ఒకటొకటే గడుస్తున్నాయి అతి భారంగా. పావని మూర్తిల దగ్గర్నుంచి ఉత్తరాలు క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి పవిత్ర అమెరికా వెళ్లి భరత్ని చూసొస్తోంది. అప్పుడే ఇంగ్లాండ్లో ఆగి పావని వాళ్లని చూసొస్తూ ఉండేది. వెళ్ళినప్పుడల్లా రావడం కష్టమవుతుంది ఆమెకి. భరత్ తల్లితో వచ్చేస్తానని పేచీ పెట్టేవాడు. నచ్చజెప్పడం చాలా కష్టమయ్యేది. ఏదో విధంగా మరిపించి నచ్చజెప్పొచ్చేసేది. గోకుల్కి వ్యాధి పూర్తిగా తగ్గకపోయినా ఎక్కువ మాత్రం కాలేదు. అదే చాలనుకుంది పవిత్ర. పొద్దున్నే లేవడం, స్నానం, పూజ కానిచ్చుకుని గోకుల్కి కాలకృత్యాల్లో సహాయం చేయడం, ఆ తర్వాత ఇద్దరూ కాఫీ టిఫిన్ తీసుకోవడం, ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లడం, రోగులందర్నీ పరామర్శించి పలకరించి డాక్టర్లతో మాట్లాడి ఇంటికి రావడం, వంట, భోజనం, మధ్యాహ్నం పుస్తకాలు చదువుకోవడం, గోకుల్కి చదివి వినిపించడం లేదా ఏదన్నా ఆడుకోవడం, ఆ తర్వాత స్వల్ప విశ్రాంతి. మధ్యాహ్నం కాఫీ అనంతరం తోట పని, ఆ తర్వాత మళ్లీ ఆసుపత్రి, రోగులతో టైం గడపడం. సాహిత్య చర్చ, ఇష్టాగోష్ఠి, వాళ్లతో వినోద కాలక్షేపం ఇలా సాగుతూనే ఉండేవి. పవిత్ర కార్యక్రమం రోజూ దాదాపింతే. పవిత్ర దినచర్యలో ఏ మార్పు లేకుండా సంవత్సరాలు గడిచాయి. భరత్ ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. పవిత్ర ఏడాదికొకసారి వెళ్లి భరత్ని చూసొస్తోంది. పావని కూడా ఉత్తరాలు రాస్తోంది. పావనికిప్పుడు 2 పిల్లలు. భరత్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాసులో పాసై ఎంటెక్ కూడా పూర్తి చేశాడు. అక్కడే పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం వచ్చింది. కానీ పవిత్ర కోరిక మీద ఉద్యోగానికి ఇండియాకే వస్తానన్నాడు. సాయంత్రం 5 గంటలైంది. శీతాకాలపు సాయంత్రం. ఆకాశం నిర్మలంగా ఉంది. సూర్యాస్తమయానికి ఇంకా కాస్త వ్యవధుంది. ఆకాశం కొద్దిగా గులాబీ రంగు కలిసిన నీలివర్ణానికి తిరుగుతోంది. క్రమంగా మరికొంతసేపటికి ఆ నీలి గులాబీ వర్ణం ఎరుపు రంగుకి మారింది. సూర్యుడికి వీడుకోలిచ్చిన సంధ్య రంగు మార్చుకుంది. అదే రాగం, లేత పసుపు రంగు బంగారు వర్ణం. ఆ తర్వాత ఆ రంగే కాషాయ రంగుగా మారింది. మెల్లగా ఆ రంగు పోయి పూర్తి నీలిరంగుకొచ్చింది ఆకాశం. అంతలోనే చంద్రోదయమైంది. ఇప్పుడు చూస్తే అంతా తెల్లగా ఉంది. నీలివర్ణమే లేదు. వెన్నెలలోని తెల్లదనం ఆకాశమంతా పరుచుకుంది. ఈ వర్ణ విశ్లేషం వీక్షిస్తే ఎంత రమ్యంగా ఉంది. ఆలోచిస్తే మనిషి మనసు కూడా అంతేనేమో, ఆకాశం లాంటిదేనేమో. ఈ మనసులో ఉండేది రాగమే. కాని ఆ రాగంలోనే ఎన్ని రంగులు, ఆ అనురాగంలోనే ఎన్ని రకాలు. బాల్యంలో మనసులో ఉండేది బాధ్యతారహితమైన అనురాగం, నిర్మలమైన రాగం. అది నీలి రాగం. యవ్వనంలో ఆ అనురాగం మీద గులాబీ తెర మోహం. అది నీలి గులాబీ వర్ణం. అదే యువతి యువకుల ఆకర్షణ. దాంపత్యంలో ఆలుమగల అనురాగం ఎరుపు రంగు. ఎరుపు శృంగారానికి గుర్తు. చాలా పటిష్టమైంది. ఎంతో బలం కలది. ఎంతో శక్తి కలది. అదే 3 ముళ్ల బంధం, అనురాగ బంధం. అరుణరాగం అనిర్వచనీయం. ఆ అనురాగ బంధం పరిపక్వమైన తర్వాత, అంటే సంతానం కలిగాక అనుభవించే రాగం జీవితంలో అపరూపమైంది. పుత్రవాత్సల్యం ఎంతో విలువైంది. అదే ఆ రాగమే బంగారు వర్ణం. ఈ రాగం పరాకాష్ఠనందుకున్నప్పుడు
ఫలం అనుభవించాక ఉదయించేది వైరాగ్యం. అదే కాషాయ రంగుకి గుర్తు, ఆధ్యాత్మిక చింతన. ఆ తర్వాత అన్ని బంధాలు అయ్యాక ఆకాశంలాగా మళ్లీ నిర్మలమవుతుందా మనసు. ఆకాశం రంగులు మార్చినట్లు మనిషి మనసులోని అనురాగం కూడా వివిధ రంగులతో మార్పు చెందుతుంది. ఆలోచిస్తే ఆశ్చర్యమే. ఆలోచనలతోనే మునిగుంది పవిత్ర. భరత్ వచ్చి ఆమె పాదాల దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నెమ్మదిగా పిలిచాడు. ఏన్నైనా భరత్, ఎంతసేపయింది నువ్వు వచ్చి? ఆలోచనల్లోంచి తేరుకుని అడిగింది పవిత్ర. ఇప్పుడే ఒక 10 నిమిషాలైంది. ఇవాళ ఆసుపత్రికి వెళ్ళలేదమ్మా? లేదురా, నీకోసమే ఉండిపోయాను. కాసేపు మౌనం. చదివావా నేనిచ్చిన పుస్తకం? తల ఊపాడు. అమ్మా, దాంట్లో నాన్న చేతిరాత కూడా ఉందే అక్కడక్కడా. నవ్వింది పవిత్ర. అయితే మరి? భరత్, అందులో కల్పనేమీ లేదురా, అన్నీ జరిగిన సంఘటనలే. అమ్మా, కాసేపు మౌనంగా ఉండి అన్నాడు భరత్. ఆ గొంతులో వింత ధ్వని, ఆ వదనంలో మార్పు. నేను నీ కొడుకునేందుకు నాకెంతో గర్వంగా ఉందమ్మా. నువ్వెన్ని బాధలు పడ్డావమ్మా, ఎంత బాధని మనసులో దాచుకున్నావమ్మా. నేను నీకోసం ఏదన్నా చేస్తానమ్మా. నిన్ను విడిచి నేనింకెక్కడికి వెళ్ళను. నువ్వు ఈ పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను, లేదు భారతిని మర్చిపోమంటే అలాగే చేస్తాను. నా మనసులో నువ్వంటే ఉన్న భావాల్ని మాటల్లో పెట్టడం నాకు తెలియడం లేదు. ఏది ఏమైనా నీకిక నుంచి ఏ బాధ కలగకూడదు, ఏ కష్టమూ రానివ్వను. నిన్ను పువ్వుల్లో పెట్టి మరీ చూసుకుంటాను. నిన్ను బాధ పెట్టేవారు నా కన్న తండ్రైనా సరే నేను గౌరవించలేను. భరత్, ఆపింది పవిత్ర. అతడి ఆవేశాన్ని చూసి నవ్వింది. అతడి తలని ముద్దు పెట్టుకుంది. నువ్వు నాకిప్పటికీ ఆనాటి నా చిన్నారి భరతుళ్లాగానే ఉన్నావు. లాగానే ఏంటమ్మా, నేను నీ భరతుణ్ణే. నేను ఒక విధంగా చూస్తే దురదృష్టవంతుణ్ణి కూడా. నీ చేతుల్లో నేను పెరగలేకపోయాను. పోనీ ఇప్పటికైనా ఇన్నాళ్ళకైనా నీ దగ్గరికి చేరుకున్నాను. ఇంకిప్పుడు ఎక్కడికి వెళ్ళను. చిన్నపిల్లవాళ్లాగానే అన్నాడు భరత్. సరే, భారతి సంగతి చెప్పు. అమ్మా, లేదు నాన్న, నేను నిన్ను దూరం చేసుకోనుగా. అమ్మా, భారతి చాలా మంచి పిల్లమ్మా. నువ్వు భారతిని చూస్తే తప్పకుండా మెచ్చుకుంటావు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పు. ఆ అమ్మాయి మన ప్రాంతపు పిల్లైనా. తండ్రి ఇండియన్ను, తల్లి అమెరికా దేశస్థురాలు. కానీ భారతి మాత్రం. భరత్, నువ్వు ముందు ఆ అమ్మాయితో మనింటి విషయాలు క్షుణ్ణంగా చెప్పు. ఇప్పుడు మనకి పెద్ద ఆస్తిపాస్తులు లేవు. నీ చదువే నీకు ఆస్తి. ఈ ఇల్లు మాత్రమే మనది, గుర్తించుకో అంది పవిత్ర. మన ఆస్తంతా ఆసుపత్రికి ఇచ్చేశాం. నేను మీ నాన్న ఒక రకంగా ఆశ్రమ జీవితం గడుపుతున్నాం. అమ్మా, బాధగా పిలిచాడు భరత్. భారతి డబ్బు ఆస్తులకి ఆశపడే అమ్మాయి కాదమ్మా. నా సంగతి నీకు తెలుసు. భరత్, బాధపడుకు నాయనా. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలు కదూ. ఆ అమ్మాయిని మోసపుచ్చి మభ్యపెట్టి ఈ పెళ్లికి ఒప్పించకూడదు. అది నేను చెప్పేది. అమ్మా, ఈ భరత్ నీ కొడుకమ్మా, గుర్తించుకో నవ్వింది పవిత్ర. ఆమెకి కళ్ళనీళ్ళొచ్చాయి. పసివాణ్ణి హత్తుకున్నట్లుగా కొడుకుని గుండెలకు హత్తుకుంది. ఆమె మనసు నిర్మలమైంది. అమ్మా, భారతితో మాట్లాడానమ్మా అన్నాడు భరత్ తల్లితో. ఏమని మాట్లాడావు అడిగింది పవిత్ర. ఇక్కడ కూర్చుందామా చెప్తాను అన్నాడు లాన్ మీద కూర్చుంటూ భరత్. వస్తున్నా, ఒక్క నిమిషం. గులాబీ పాదు సరిచేసి ఎండిన ఆకులు తీసి నీళ్లు పాదులోకి పోవడం చూసొచ్చి కూర్చుంది పవిత్ర. అమ్మా, భారతి వాళ్ల కుటుంబానికి నువ్వు బాగా తెలుసట అన్నాడు భరత్. నేనా? వాళ్ళున్నది అమెరికాలన్నావు కదా. భరత్ వాళ్ల అమ్మగానే తెలుసుండాలి నవ్వింది పవిత్ర. కాదమ్మా, మనం నా చిన్నప్పుడు గుజరాత్ చూడ్డానికి వెళ్ళామే. అవును. ఆ మధుర స్మృతుల్లోకి వెళ్ళిపోయింది మనసు. మనం ఉన్నది భారతీ వాళ్ల బంధువులింట్లోనేనట. అప్పటికి భారతీ వాళ్ల నాన్నకి ఇంకా పెళ్లి కాలేదట. అయితే భారతి గుజరాతీ పిల్లన్నమాట సాలోచనగా అంది పవిత్ర. అవునమ్మా, మన పావని ఆంటీకి వీళ్ళు బంధువులేనట. పావని ఆంటీ భారతీ వాళ్ల నాన్నకి చెల్లెలట. ఆహా, అలాగా. వాళ్ల నాన్నగారి పేరు నవీన్ దేశాయ్. అరే, నవీన్ నాకు బాగా తెలుసు. గుజరాత్ అంతా తిప్పి చూపించింది అతడేగా. భారతి నవీన్ కూతురా అంది పవిత్ర సంతోషంగా. అవునమ్మా, వాళ్ల నాన్నగారు ఎప్పుడూ మన గురించి చెబుతూ ఉంటారట. భారతి తనే అడిగింది, మీ అమ్మగారి పేరు పవిత్రాదేవా అని. అవును అనగానే నీలాగే సంతోషపడిపోయిందమ్మా. అయితే భారతి తప్పకుండా నా కోడలు కావలసిందే. నేనప్పుడే చెప్పాను నవీన్తో.
నవీన్ నా తమ్ముళ్లాంటివాడు. సంతోషం పొంగుతుండగా అంది. అంతలోనే ఆగి, అయినా భరత్, వాళ్ళకి మన గురించి అంతా తెలిసాకే సంబంధం నిశ్చయించుకోవాలి అంది తనే మళ్ళీ. నేను భారత్కి అంతా చెప్పానమ్మా. పుస్తకం చదివి వినిపిస్తూ అర్థం చెప్పాను. ఆ పుస్తకంలో వాళ్ళ నాన్న కూడా ఉన్నారుగా. అంతా విన్నాక ఏమందో తెలుసా అమ్మా? భరత్ కళ్ళు మెరుస్తున్నాయి. మీ అమ్మగారి గురించి నాకు కొంతే తెలుసు. ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను. ఆవిడ గొప్పదనం, పవిత్రత ఆదర్శప్రదమైనవి. ఆవిడ అడుగుజాడల్లో నడిచే అవకాశం నాకు కలగడం నా అదృష్టం. ఆవిడ కోడలిగా ఆ ఇంట ప్రవేశం లభించడమే ఒక వరం. అందుకు నాకు అర్హత ఉందో లేదో నిర్ణయించాల్సింది మీ అమ్మగారే. ఆవిడే గనుక నన్ను చూసి కోడలుగా అంగీకరిస్తే అది నాకే కాదు, మా వాళ్లందరికీ గర్వకారణమవుతుంది చెప్పాడు భరత్. గోకుల్ కూడా ఎంతో సంతోషించాడే విషయం విని. మూర్తి మనకింకా దగ్గరవుతున్నాడన్నమాట. ఆ రోజే మూర్తికి ఉత్తరం రాశాడు గోకుల్ ఈ విషయం వివరిస్తూ. గోకుల్లో కూడా ముసల్తనం లక్షణాలు బాగా కనబడుతున్నాయి. తగ్గిందనుకున్న జబ్బు తగ్గలేదని నిరూపిస్తోంది అతడి వాలకం. వంటి మీద మళ్లీ మచ్చలు బయలుదేరుతున్నాయి. కాని ఇప్పుడంతగా విచారం లేదతడికి. భార్య కొడుకు దగ్గరున్నారు. కోడలు రాబోతోంది. ఇంకేం కావాలి? ఎంతో ఆనందంగా ఉంటున్నాడు. పావని, మూర్తి వచ్చారు తమ 2 పిల్లలతో. 2 ఆడపిల్లలే, అల్పన, కల్పన. ఎంతో అందంగా బొమ్మల్లా ఉన్నారు. పావనిని చూడగానే గట్టిగా కావులించుకుంది పవిత్ర. ఎన్నాళ్లకి పావని, ఎన్నేళ్లకి చూశాను నిన్ను. పావని, మూర్తి ప్రతి 3 ఏళ్లకొకసారి ఇండియాకొస్తున్నారు. ఈసారి మాత్రం 5 ఏళ్లయింది రావడానికి. పావని అచ్చంగా తెలుగు గృహిణిలాగానే ఉంది. పిల్లలు స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. చక్కగా పనులు చేస్తారు. అక్క, ఏంటక్క ఇలా అయిపోయారు అంది కళ్ళు తుడుచుకుంటూ పావని. పెద్దవాళ్లు కావడం లేదా పావని? అవునవును, అత్తగారు కూడా కాబోతున్నారాయే అంటూ నవ్వింది పావని. అక్క, భారతిని మీరు కోడలుగా చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మీరు ఊహించలేరు. అందుకే ముందుగా మీ దగ్గరికే వచ్చేశాను. మా అందరి తరపున నేనే కృతజ్ఞతలు తెలుపుకుందామని. అంతంత పెద్ద మాటలు వద్దులే పావని అంది పవిత్ర. భరత్ వచ్చాడు నమస్తే ఆంటీ అంటూ. ముందు మూర్తిని పలకరించొచ్చాడు. హలో భరత్, కంగ్రాచులేషన్స్ అంది అతన్ని పొదివి పట్టుకుంటూ. థ్యాంక్ యూ ఆంటీ. సో మై డియర్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ? ఫైన్ ఆంటీ. ఏంటోయ్ పొడిపొడిగా మాట్లాడుతున్నావు? సిగ్గేమిటి? లేకపోతే కొత్త అని కాసేపాగి, ఓహో పెళ్ళికొడుకు గారు కదూ అంటూ నవ్వింది పావని. అబ్బే అదేం లేదే. ఏంటోయ్ లేంది, నువ్వు పెళ్ళికొడుకు కాదా? మళ్ళీ నవ్వింది. భరత్ తల ఉంచుకున్నాడు. అతని మొహం ఎర్రబడింది. అన్నట్లక్క, ఒక్క విషయంలో క్షమించాలి. మా భారతికి తెలుగు రాదు. ఇందులో క్షమించడానికి ఏముంది? భాష ఎంతలో నేర్చుకోవాలి? అమ్మాయి హృదయం మంచిది, అది ముఖ్యం పవిత్ర అంది. మీకెట్లా తెలుసక్క? చూసేశారా అప్పుడే? లేదమ్మా, విన్నాను. ఎవరి ద్వారా? భరత్ ద్వారానేనా? భరత్ వైపు చూసంది పావని. అయితే కాబోయే భార్యని అప్పుడే ఆకాశానికి ఎత్తేస్తూ అమ్మకి చెప్పేశావన్నమాట. గట్టివాడువేనోయ్. మళ్ళీ గలగలా నవ్వింది పావని, భరత్ గెడ్డం పట్టుకుని ఆడిస్తూ. నవీన్ భార్యతో పిల్లలతో వచ్చాడు. నవీన్కి 4 పిల్లలు. పెద్ద పిల్ల భారతి. నవీన్ భార్య క్యాథరిన్ చాలా అందగత్తె. నవీన్ చాలా మారాడు. ఇన్నేళ్ల తర్వాత చూసిన పవిత్ర గుర్తుపట్టలేకపోయింది. భారతి తల్లి కన్నా అందంగా ఉంది. నల్లటి పెద్ద కళ్ళు, నల్లటి జుట్టు, పచ్చటి శరీర ఛాయ, సన్నగా మెరుపు తీగలా ఉంది. భరత్ది మంచి సెలక్షన్ అనుకుంది పవిత్ర. నవీన్, క్యాథరిన్ పవిత్రకి నమస్కారాలు చేశారు. చిరునవ్వుతో ఆహ్వానించింది వాళ్ళని పవిత్ర. పిల్లలు పవిత్ర కాళ్ళకి నమస్కారం చేశారు. పెద్ద పిల్లలిద్దరూ ఆడపిల్లలు, తర్వాత మగపిల్లలు. క్యాథరిన్కి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు. కొద్దిగా గుజరాతీ అర్థమవుతుంది. భారత్కి హిందీ, గుజరాతీలొచ్చు. కొన్నాళ్లు ఇండియాలో ఉండి చదువుకుంది. నవీన్ని, కుటుంబాన్ని గోకుల్కి పరిచయం చేసింది పవిత్ర. నవీన్ గోకుల్తోనే ఉండి చాలాసేపు మాట్లాడాడు. మూర్తి కూడా అక్కడే ఉన్నాడు. క్యాథరిన్తో పవిత్ర మాట్లాడింది విడిగా. పావని అక్కడే ఉంది. పిల్లల్ని ఆడుకోవడానికి పంపి ఆ తర్వాత అందరూ కలిసి చర్చించుకున్నారు పెళ్లి సంబంధం విషయం. ఆ తర్వాత గోకుల్ వినకుండా నవీన్ అతడి భార్యలతో విడిగా మాట్లాడింది పవిత్ర చాలాసేపు. ఈ వ్యాధి ఒక్కొక్కసారి వంశ పారంపర్యంగా రావచ్చునంటారు. మా వారి వంశంలో ముందు ఎవరికైనా ఉందేమో వారికి తెలీదు. కానీ
ఇంక ముందు సంగతి మనం చెప్పలేం కదా. చాలా జాగ్రత్తగా వింటున్నారు వాళ్ళు. కానీ ఒక్కటి చెప్పగలను, వారికి వ్యాధి వచ్చినప్పటి నుంచి మా అబ్బాయి విడిగానే ఉన్నాడు. అసలు ఈ దేశంలోనే లేడు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి వారితోనే ఉన్నాను. నాకేమీ అంటుకోలేదు. పెళ్ళయ్యాక భరత్ భార్యతో విడిగా ఉండొచ్చు. మీరు ఇవన్నీ క్షుణ్ణంగా ఆలోచించుకోండి. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది నొక్కి చెప్పింది పవిత్ర. నవీన్ భార్య కూతుళ్ళని వెంటబెట్టుకుని లెపర్సీ డాక్టర్తో చాలాసేపు మాట్లాడొచ్చారు. వంశంలో ఎక్కడో ఆ వ్యాధున్న మన హ్యాబిట్స్లో కేర్ఫుల్గా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఆ వ్యాధిని రాకుండా నివారించవచ్చును అన్నాడు డాక్టర్. పిల్లవాడికి ఏ విధమైన చెడలవాట్లు లేవు కాబట్టి మీరు నిస్సందేహంగా పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చునని చెప్పాడాయన. గోకుల్ ఎంతో ఖేదపడిపోయాడు, డీలా పడిపోయాడు. తనని తాను తిట్టుకున్నాడు. తన మూలంగా తన కొడుక్కి పిల్లనివ్వడానికి ఇన్ని చర్చలు జరుగుతున్నాయని చాలా సిగ్గు చెందాడు. ఇన్నాళ్ళు అనుభవించిన బాధ ఒకెత్తు, ఈ బాధ ఒకెత్తు అయిందతడికి. రత్నంలాంటి భరత్కి, పవిత్రమైన పవిత్రకి జన్మించిన భరత్కి పిల్లనివ్వడానికి సందేహిస్తున్నారు వాళ్ళు. ఎందుకు? తనలాంటి నికృష్టుడి వల్ల. తన బతుకు వల్ల ఎవరికీ ఏ ఉపకారమూ లేదు. పైగా కన్న కొడుకు జీవితానికే అడ్డొస్తోంది తన బతుకు. ఇంకెందుకీ బ్రతుకు? తను చస్తే? కానీ తను చచ్చినా వాళ్ళకేం ఉపయోగం లేదు. తను చచ్చి పవిత్రని ఊహించలేకపోయాడు. అతడి మనసులోని ఊహల్ని కనిపెట్టింది పవిత్ర. వచ్చి దగ్గర కూర్చుని ఎన్నో విధాల అతన్ని ఓదార్చింది. ఏ అఘాయిత్యం చేయకూడదని ఒట్టు పెట్టుకుంది. ఆ రోజు తెల్లవారితే నవీన్ వాళ్ల ప్రయాణం. ఆ రాత్రి పిల్లలంతా నిద్రపోయారు. పని ముగించుకునొచ్చింది పవిత్ర. నవీన్, క్యాథరిన్, గోకుల్, పవిత్ర, పావని, మూర్తి ఆరుబయట గార్డెన్లో కూర్చున్నారు. గొంతు సవరించుకున్నాడు నవీన్. అందరూ అతడి కేసి చూశారు. గోకుల్ కృష్ణగారు, మా భారతిని భరత్కివ్వడానికి మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం. రేపు క్లుప్తంగా ఎంగేజ్మెంట్ చేద్దాం. మీకు వీలవుతుందా? ఓ తప్పకుండా, అంతకన్నానా అన్నారు పవిత్ర, గోకుల్ కూడా. గోకుల్ మనసు తేలికైంది. పవిత్ర చాలా సంతోషించింది. ఆ మర్నాడే ఎంతో సింపుల్గా నిశ్చయతాంబూలాల కార్యక్రమం జరిగిపోయింది. పెళ్లి ముహూర్తం నెమ్మది మీద పెట్టుకుందామనుకున్నారు. ఆ సాయంత్రమే నవీన్ తన కుటుంబంతో వెళ్లిపోయాడు. పావని, మూర్తి మరో 2 రోజులుండి మూర్తి వాళ్ల ఊరు వెళ్లారు. భరత్కి మంచి ఫర్మ్లో ఉద్యోగం వచ్చింది. అది హైదరాబాదులోనే అవడంతో అందరూ సంతోషించారు. ముఖ్యంగా పవిత్ర. పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. భరత్, భారతీయుల మధ్య ఉత్తరాలు సాగుతున్నాయి. పెళ్ళయ్యాక వాళ్లు ఉండడానికి ఆ ఊళ్ళోనే వేరే ఇల్లు చూడాలని నిశ్చయించుకుంది పవిత్ర. అమ్మా, వేరే ఇల్లా? వద్దమ్మా, ఇంక నేను నీకు దూరంగా ఉండను అన్నాడు భరత్. పిచ్చినాయన, నేను నీకు దూరంగా ఎందుకుంటాన్రా? నేను మీ నాన్న వస్తూ పోతూనే ఉంటాంగా. ఇక్కడైతే ఈ ఆసుపత్రి చూసుకోవచ్చు. మీ నాన్న వైద్యానికి దగ్గర, అందుకని. మేము ఇక్కడే ఉంటేయేం? భరత్, మరీ చిన్నపిల్లాళ్లా మాట్లాడుతున్నావు. మీరు ఇక్కడే ఉంటే ఈ ఆసుపత్రికి మరీ దగ్గరైపోరు? ఈ ఆసుపత్రి ఇంత దగ్గరగా ఉండడం మీరు కొన్నాళ్లపాటు వేరే ఉంటే ఆ తర్వాత కావాలంటే. ఏం దగ్గరగా ఉంటే భారత్కి ఇష్టం ఉండదనా? ఆహా, అది కాదు. చెప్పిన మాట విను భరత్. ఎన్నో ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నువ్వు ప్రస్తుతానికి కాదనొద్దు. ఇంకేం మాట్లాడలేదు భరత్. తల్లి కొడుకులు తోటలో కూర్చునున్నారు. ఆకాశంలోకి చూస్తోంది పవిత్ర. అవే రంగులు ఆకాశంలో, అవే రంగులు హృదయంలో కూడా. రాగమనే రంగులు, రాగంలో రంగులు. భరత్, నేను నీతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను అంది పవిత్ర ఎంతోసేపటి తర్వాత. చెప్పమ్మా, నువ్వేం చెప్పినా వింటాను. నాకు తెలుసు నువ్వెలాంటి వాడువో. చూడు భరత్, నీకు అమ్మంటే చాలా ప్రేమ, గౌరవం ఉన్నాయి. నాన్నంటే కూడా ఉండాలి. ఏదో అనబోయి ఆగాడు భరత్. అవును భరత్, నేనున్నా లేకపోయినా మీ నాన్నని నువ్వు గౌరవించాలి. ఆయన్ని నువ్వు ప్రేమించాలే గాని ఏ పరిస్థితుల్లోనూ ద్వేషించకూడదు, తెలిసిందా? సరేనమ్మా, అలాగని నాకు మాటి. చేయి చాచింది పవిత్ర. చేతిలో చేయి వేశాడు భరత్. ఇంకో విషయం, నాకు చిన్నప్పటినుంచి కొన్ని ఆదర్శాలుండేవి. నాకు మన దేశమన్నా మన పద్ధతులన్నా చాలా ఇష్టం. నా ఇష్టాలు నీపై రుద్దను, కానీ కొన్ని విషయాల్లో మాత్రం నువ్వు ఆ పద్ధతుల్ని పాటించాలి. నువ్వు నా కొడుకు కాబట్టి ఇంత ఫ్రీగా చెప్పగలుగుతున్నాను. విస్ఫారిత నేత్రాలతో చూస్తున్నాడు భరత్. వాటిల్లో ముఖ్యమైంది ఏకపత్నిత్వం.
ఈ ఏకపత్నిత్వంలో ఎంత అర్థం, ఎంత ఆనందం, ఎంత ఆరోగ్యం ఉన్నాయో అన్నీ తెలిసిన నీకు నేను వేరే చెప్పనవసరం లేదు. రెండవది, నీ భార్యని గౌరవించు. ఏ విధంగానూ కష్టపెట్టద్దు. నిన్నే నమ్ముకుని తన అనే అందర్నీ వదులుకుని వస్తుందామె. ఇది మన పద్ధతి. ఆమెను నీతో సమానంగా గౌరవంగా చూసుకుంటే అది మనింటికే శ్రేయస్కరం. ఇంకొకటి, ఏ విధమైన చెడు అలవాట్లు నీకు లేవనుకో, ఇక ముందు కూడా అలవరుచుకోవద్దు. అవి ఒకసారి అంటితే వదలవు. తర్వాతది, ఎవ్వరికీ ఏ అపకారం చేయకుండా, ఎవ్వరికీ చెడు కోరకుండా ఉండాలి. ఇంకా చివరిది, ఇది నీకు తెలిసిందే. నువ్వే దేశంలో ఉన్నా నీ దేశాన్ని, నీ భాషని మరవకూడదు. కన్నతల్లిని గౌరవించి అభిమానించినట్లే అభిమానించాలి, గౌరవించాలి. అంతేకాదు, ఈ దేశంలో నువ్వు పుట్టినందుకు, తెలుగు భాష మనదైనందుకు నువ్వు గర్వించాలి. కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు. నీ తల్లి చెప్పే ఈ హితోక్తులు జ్ఞాపకుంచుకుంటావు కదూ? తప్పకుండానమ్మా. ఇవి నా మనసులో ఎప్పుడూ జ్ఞాపకుంచుకుంటాను. నువ్వు చెప్పినవన్నీ తప్పకుండా పాటిస్తానమ్మా. నీ మాటల్ని జీవితాంతం మరిచిపోను. నన్ను నమ్ముతావా అమ్మా? చల్లగా నవ్వింది పవిత్ర. నమ్ముతాను భరత్. తల నిమిరింది. వెన్నెలొచ్చింది అంతలోనే. భరత్ భారతుల వివాహం నిరాడంబరంగా జరిగిపోయింది. పవిత్ర, గోకుల్ పవిత్రాక్షతలు జల్లారు. నూతన వధూవరులు పవిత్ర, గోకుల్కి పాదాభివందనం చేశారు. ఆనంద బాష్పాలతో దీవించారు వాళ్ళని. పవిత్ర భారతిని అక్కున చేర్చుకుంది. ఇక నుంచి నా బిడ్డ నీవాడు భారతి, వాడి బాధ్యతంతా నీదే అంది పవిత్ర కళ్ళనీళ్లతో నవ్వుతూ. ఆ నవ్వులో మాతృమమత వెల్లువైంది. ఆ నవ్వులో సంతోషం, ఆ నవ్వులో విషాదం, ఎన్నో అర్థాల నవ్వులో, భాషకందని భావం ఆ నవ్వులో. గృహప్రవేశం వాళ్లకని ఏర్పాటు చేసిన ఇంట్లోనే చేయించింది పవిత్ర. సత్యనారాయణ వ్రతం కూడా పూర్తయింది. వేడుకలన్నీ అయ్యాయి. పవిత్ర, గోకుల్ తమింట్లోకి వెళ్లడానికి బయలుదేరారు. తిరిగి తమింట్లోకి వెళుతుంటే ఇన్నాళ్లు అనుభవించింది ఒంటరితనమే అయినా అది మరీ ఎక్కువ భయంకరంగా అనిపించింది పవిత్ర, గోకుల్కి. ఇంతటితో రాగంలో రంగులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.